పోలీసులు 4 గంటల పాటు విచారించారు. ఫిర్యాదు చేసిన మహిళ ఇంటికి అఘోరిని తీసుకువెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. తర్వాత చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించి షాద్నగర్ కోర్టుకు తరలించారు. న్యాయమూర్తి రిమాండ్ను పొడిగించడంతో అఘోరిని తిరిగి చంచల్గూడ జైలుకు తరలించారు. అఘోరి శ్రీనివాస్ కు చేవెళ్ల కోర్టు మరో 14 రోజుల పాటు రిమాండ్ పొడిగించింది. పూజల పేరుతో తనని మోసం చేశాడనే కేసులో అఘోరి శ్రీనివాస్ కు రిమాండ్ ఉన్నాడు. అయితే చేవెళ్ల కోర్టు ఆదేశాల మేరకు అఘోరిని ఇప్పటికే కస్టడీలోకి తీసుకున్న మొకీల పోలీసులు 4 గంటల పాటు విచారించారు. ఫిర్యాదు చేసిన మహిళ ఇంటికి అఘోరిని తీసుకువెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. తర్వాత చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించి షాద్నగర్ కోర్టుకు తరలించారు. న్యాయమూర్తి రిమాండ్ను పొడిగించడంతో అఘోరిని తిరిగి చంచల్గూడ జైలుకు తరలించారు. అఘోరి శ్రీనివాస్ అయితే అటు మరో 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు. అయితే ఇప్పటికే నిన్న 4 గంటల పాటు విచారించారు. అయితే ఈ నేపథ్యంలో కూడా అటు ఫిర్యాదుదారుని మహిళ ఇంటికైతే సైతం అఘోరిని తీసుకెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. అయితే నిన్న 4 గంటల విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయనేది కూడా తెలియాలి. అయితే మరో 14 రోజులు రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు మళ్లీ అఘోరిని అయితే తరలించారు. అయితే ప్రస్తుతం అయితే మొఖిల పోలీసులు నిన్న అఘోరిని అటు విచారణ చేశారు. అయితే ఈ నేపథ్యంలో కూడా 4 గంటల విచారణ అయితే జరిగింది. అయితే ప్రస్తుతం బాధిత మహిళ ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆ మహిళ ఇంటికి తీసుకెళ్లి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. అయితే మరో 14 రోజులు రిమాండ్ పొడిగించడంతో అటు చంచల్గూడ జైలుకి తిరిగి తరలించారు అఘోరిని. అఘోరి శ్రీనివాస్ కి అయితే మరో 14 రోజులు రిమాండ్ పొడిగించింది కోర్టు. అయితే ఈ నేపథ్యంలో నిన్న 4 గంటలు విచారించారు. అయితే మరొకసారి రిమాండ్ పొడిగించడంతో మళ్లీ తిరిగి అతన్ని చంచల్గూడ జైలుకు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రానా, చెప్పండి, నిన్న శ్రీనివాస్ ని విచారించిన పోలీసులు ఎలాంటి ఆధారాలు సేకరించారు? అలాగే ఈ రోజు అటు కంప్లైంట్ ఇచ్చిన బాధిత మహిళ ఇంటికి వెళ్లి కూడా వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఎలాంటి ఆధారాలు ఇప్పటి వరకు బయటకు వచ్చాయి? ప్రగతి రిసార్ట్కి చెందినటువంటి మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అనేక సెక్షన్స్ కింద అఘోరి శ్రీనివాస్ పైన కేసు నమోదైంది. దాని తగ్గట్టుగానే 2 రోజుల పాటు కూడా మోకిలా పోలీసులు శ్రీనివాస్ని కస్టడీకి తీసుకున్నారు. కస్టడీకి తీసుకున్న తర్వాత నిన్న మోకిలా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడ దాదాపు 4 గంటల పాటు కూడా ఆయన్ని ప్రశ్నించిన తర్వాత అక్కడి నుంచి మహిళతో ఆయన ఎక్కడెక్కడ మాట్లాడారు, దాంతోపాటు ఎక్కడ పూజలు చేస్తానని చెప్పి ఒప్పుకున్నాడు, దాంతోపాటు ఎక్కడ డబ్బులు తీసుకున్నాడు అనే ప్లేస్ దగ్గరికి నిన్న అక్కడ తీసుకెళ్లడం జరిగింది. మహిళ పలానా చోట ఇచ్చాడని చెప్పడం జరిగింది. అంటే సీన్ రీకన్స్ట్రక్షన్ టైప్ లో కూడా నిన్న పోలీసులు చేసినటువంటి నేపథ్యం కాబట్టి సో కొన్ని ఆధారాలు లభించిన తర్వాత అఘోరి శ్రీనివాస్ ని అక్కడి నుంచి కూడా షాద్నగర్ కోర్టుకి తీసుకెళ్లారు. ముఖ్యంగా చేవెళ్ల గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత అక్కడ వైద్య పరీక్షలు చేసిన తర్వాత డైరెక్ట్ కోర్టు తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు మరో 14 రోజుల పాటు కూడా రిమాండ్ ని పొడిగించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఒకవైపు ఇటు అఘోరి శ్రీనివాస్ పైన ఈ 14 రోజుల పాటు ఇటు రిమాండ్ పొడిగించిన తర్వాత
వర్షినికి సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ వాళ్ళందరూ కూడా మోకిలా పోలీస్ స్టేషన్ దగ్గర ఒకవేళ ఉన్నాడేమో అక్కడ ఆందోళన చేయడానికి వారు సిద్ధమయ్యారు. అయితే అతను చెంచల్గూడ జైలుకి తీసుకెళ్లారనే ఉద్దేశంతో అక్కడ ఇవాళ ఆందోళన అయితే చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. మరోవైపు అఘోరి శ్రీనివాస్ సంబంధించిన తల్లిదండ్రులు కూడా ఇవాళ అఘోరి శ్రీనివాస్ని కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. మరోవైపు ఇటు వర్షిని మాత్రం ఇంకా హోంలోనే ఉంది కాబట్టి హోంలో పూర్తి స్థాయిలో ఆమె యోగక్షేమాలంతా కూడా వారే చూసుకుంటున్నారు. ఆమె నార్మల్ గానే ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అప్పుడప్పుడు అఘోరి శ్రీనివాస్ని నేను కలవాలనుకుంటున్నాననేసి కూడా పదే పదే అక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే మోకిలా పోలీసులు మాత్రం చాలా సీరియస్గా ఈ కేసును తీసుకున్నారు. ఎందుకంటే 10 లక్షల రూపాయల వరకు కూడా తీసుకున్నారు కాబట్టి ఇలాంటి కేసులు చాలా వరకు కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో దాంతోపాటు ఆమె చేసినటువంటి పూజలు అనేది మనం బయటకు కూడా చెప్పలేనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో అక్కడ మహిళలు మొత్తం వస్త్రాలంతా కూడా విప్పించి ఆమె ఈ రకమైనటువంటి పూజలు చేస్తాను, దానివల్ల కూడా ధన ప్రాప్తి కానీ అలాగే ఉద్యోగ ప్రాప్తి కానీ వ్యాపార వృద్ధి కానీ ఇవన్నీ కూడా బాగా జరుగుతాయంటూ కూడా పెద్ద ఎత్తున నమ్మించి డబ్బులు తీసుకొని ముఖం చాటేసడమే కాకుండా మోసం చేశారనే కూడా ఇప్పటికే కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో దాని తగ్గట్టుగానే ఇప్పుడు ఈ యొక్క దర్యాప్తు అంతా కొనసాగుతుంది. మరి కొంతమంది పేరు చెప్పుకోలేనటువంటి వారు బయటికి రాలేనటువంటి వారు కూడా కొంతమంది కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి దానిపైన కూడా ఇప్పుడు మోకిలా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. సో ప్రాథమిక ఆధారాలు లభించిన తర్వాత ఆ కేసుల్లో కూడా అఘోరి శ్రీనివాస్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అవుతుంది. కోర్టుల నుంచి కూడా అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇన్ని రోజులు 14 రోజులు అనుకున్నప్పుడు మళ్ళీ 14 రోజులు పెరిగింది కాబట్టి సో అప్పటి వరకు కూడా ఆయన జైల్లోనే ఉండాల్సిన అవసరం ఉంది. మరోవైపు బెయిల్ పొందేందుకు అనేక ప్రయత్నాలు అయితే ఆయన చేస్తున్నారు. హైకోర్టులో కూడా పిటిషన్ వేయబోతున్నట్టుగా మనకు సమాచారం. మోసం చేశాడనే కేసులో అఘోరి శ్రీనివాస్ కు రిమాండ్ ఉన్నాడు. అయితే చేవెళ్ల కోర్టు ఆదేశాల మేరకు అఘోరిని ఇప్పటికే కస్టడీలోకి తీసుకున్న మోకిలా పోలీసులు 4 గంటల పాటు విచారించారు. ఫిర్యాదు చేసిన మహిళ ఇంటికి అఘోరిని తీసుకువెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. తర్వాత చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించి షాద్నగర్ కోర్టుకు తరలించారు. న్యాయమూర్తి రిమాండ్ను పొడిగించడంతో అఘోరిని తిరిగి చంచల్గూడ జైలుకు తరలించారు. అఘోరి శ్రీనివాస్ కు చేవెళ్ల కోర్టు మరో 14 రోజుల పాటు రిమాండ్ పొడిగించింది. పూజల పేరుతో తనని మోసం చేశాడనే కేసులో అఘోరి శ్రీనివాస్ కు రిమాండ్ ఉన్నాడు. అయితే చేవెళ్ల కోర్టు ఆదేశాల మేరకు అఘోరిని ఇప్పటికే కస్టడీలోకి తీసుకున్న మోకిలా పోలీసులు 4 గంటల పాటు విచారించారు. ఫిర్యాదు చేసిన మహిళ ఇంటికి అఘోరిని తీసుకువెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. తర్వాత చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించి షాద్నగర్ కోర్టుకు తరలించారు. న్యాయమూర్తి రిమాండ్ను పొడిగించడంతో అఘోరిని తిరిగి చంచల్గూడ జైలుకు తరలించారు.